ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటే సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, టీడీపీ ఏజెంట్లపై దాడి చేసిన వారిని అంతు చూస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల బై ఎలక్షన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి రవివర్మ ముఖాముఖి ద్వారా అందిస్తారు. రవివర్మ. మండపంపల్లిలో ఏజెంట్లపై దాడి చేసినటువంటి ఘటన పట్ల సార్ ఇవాళ మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ ఏజెంట్ల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు, దీన్ని ఎలా భావించారు? ముఖ్యంగా ఈరోజు ఒంటిమిట్టలో ఎంతో శాంతియుతంగా జరగవలసిన ఎన్నికలను కేవలం ఇలాంటి రౌడీ ముక్కలు, రౌడీజం చేసే నాయకులకు అభ్యర్థులుగా ప్రకటించి ఇలాంటి చర్యలు చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం. మేము ఒకటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, మేము ఈ 10 రోజుల్లో ఎక్కడైనా ప్రజాస్వామ్యాలు విలువలు పక్కన పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేసామా? ఎక్కడ మీకు లేదే. మీరు నామినేషన్ వేసుకున్నారు, స్కూట్నీలలో అన్ని దానిలో మీకు సహకరించాం కదా. ఈరోజు చివరిగా ఎన్నికలు జరిగే రోజు మీరు లైన్లలో బారులు తీరిన మహిళలు, వికలాంగులు, వితంతువులు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ పార్టీ ఆకర్షితులై ఓట్లకు వచ్చారని చెప్పి వాళ్ళ మీద జులుం ప్రదర్శించడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం మీ అంతు చూస్తాం, మీ ఊర్లలోకి గలాటాలు చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేం. తప్పకుండా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీరు టిట్ ఫార్ టాట్ అంటే ఏ దానికైనా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. సార్ మామూలుగా ఇవాళ ఓటింగ్ ప్రక్రియను ఆపేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తారని చెప్పి భావించవచ్చా? మాకెందుకండి, మేమెందుకు ఆపుతామండి? ఓట్లు పడేదే మాకు ఆపాల్సిన కర్మ ఏమొచ్చింది? వాళ్ళు లేనిపోని రాద్ధాంతాలు చేసుకుని ఏదో ఆడమ్మ గారు మగవాళ్ళు వచ్చి రోడ్లపైకి వచ్చి అడుస్తున్నారు తప్పగా ఎక్కడ ఓట్లు ఆపేది లేదు. ఎలక్షన్ జరుగుతుంది, తప్పకుండా 14వ తేదీ విజయపేరు ముగుస్తున్నాం. పోలీసులు సైతం వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి భావన ఉంది, ఎంతవరకు నిజం సార్? ఎవరో 2-3 పోలీస్ వ్యవస్థలో, రెవెన్యూ సమస్యలు గడ్డి తిన్నంత మాత్రం వ్యవస్థను తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. అందరూ సజావుగా ఉన్నారు. ఇక్కడ నీతి తప్పింది వైసీపీ నాయకులు, వైసీపీ అధ్యక్షుడు అంతే. ప్రధానంగా నీతి తప్పి వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు, అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తాము అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి మంత్రి మండపల్లి రాంప్రసాద్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఘర్షణ పరిస్థితి అంతా కూడా చూశారు. అంటే ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా జరగాలి తప్ప ఏకపక్షంగా జరిగేందుకు అవకాశం అయితే లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రక్రియ నేపథ్యంలోనే ఇప్పుడు ఇవాళ సార్ ఎందుకు ఇక్కడ ఎన్నికలు ఆపాలి, ఓటింగ్ ప్రక్రియ ఆపాలని చెప్పేసి వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, ఎంతవరకు నిజం సార్? వాళ్ళు ఎప్పుడు చేసే పనే, ఇప్పుడేం కొత్త కాదు. వాళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేసి అందరినీ గుమ్ముగూడి ఓటర్లందరినీ ఇది చేస్తున్నారు. అందువలన ఇది జరిగింది. అంటే ఏజెంట్లు కూడా టీడీపీ ఏజెంట్లు కూడా కొట్టారంటున్నారు, నిజమేనా సార్? అలా ఏం జరగలేదు. మన వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగాయి. ఓకే, ఇది పరిస్థితి. అంటే ఎంత ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు పోలింగ్ ప్రక్రియకు కాసేపు ప్రక్రియ జరగకుండా కాసేపు ఆగింది. దీన్ని గుర్తించినటువంటి అధికారులు అలాగే పోలీస్ ఫోర్స్ అందరూ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా చెదరగొట్టారు. అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని అందరికీ సహకరించాలి, ప్రజలు ఓటుకు వినియోగించుకునేలా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి గొడవలు సృష్టిస్తే మాత్రం తాము సహించేది లేదని చెప్పి మంత్రి మండపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9.